ఈయనని మనం కీడా కోలాలో చూసాం. అయితే ఇప్పుడు మీ క్యారెక్టర్ గురించి చెప్పండి ఈ సినిమాలో. క్యారెక్టర్ పేరు క్రాంతి. చాలా పాజిటివ్ క్యారెక్టర్, నిజాయితీకి ప్రతిరూపం. పాజిటివ్. వీళ్ళందరూ వేషాలు వేస్తూ అంటే వీళ్ళందరూ వేషాలు వేస్తుంటే నేనే అందరికి ఎలా చేయొద్దు, సరిగ్గా ఉండాలి అని నేను నిజంగా ఈ ఫిల్మ్ చూసాక అందరూ చిన్నవాళ్ళు కూడా నన్ను చూసి ఇలా ఉండాలి, ఇలా అవ్వాలి అని అనుకుంటారు. అలాంటి క్యారెక్టర్, అలాంటి పాజిటివ్. కీడా కోలాలో కూడా పాజిటివ్ క్యారెక్టర్, ఇక్కడ కూడా పాజిటివ్ క్యారెక్టర్. 5 సింహాలు ఉంటాయి బేసికల్లీ ఈయన డిపార్ట్మెంట్ లో. కనిపించకుండా ఇంట్లో కూర్చుని 5వ సింహం ఈయన. ఓహో, మీరు పోలీసా అండి ఇందులో? అంటే అండర్ కవర్. మేము చెప్పాము అందరికి. ఎందుకు చెప్తున్నారు మేము ఎక్కడ అండర్ కవర్ అండి? ఫుల్ గా ఉన్నారు కదా మీరు. అంటే కవర్ తీసుకునేవాళ్ళ. అండర్ కవర్ అంటే కవర్ చేసుకొని వచ్చేవాళ్ళని. అదే, బట్ అలా లేదు కాబట్టి. ఓకే, సో మీరందరూ ఈ గ్యారేజ్ రిలేటెడ్ గా ఉన్నారు కాబట్టి టు స్టార్ట్ ఒక స్టార్టర్ కింద నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. దీనికి ఎవరైనా సరే సమాధానం చెప్పొచ్చు. ఒక బైక్ ఆగాలి అంటే, మీరు బైక్ డ్రైవ్ చేస్తున్నారు, ఆ బైక్ ఆగాలి అంటే ఏం చెయ్యాలి? ఏ, కాళ్ళతో రోడ్ని రఫ్గా ఆడించాలి. బి, ముందు వాళ్ళే జరగో అని గట్టిగా అరవాలి. సి, వేళ్ళ దగ్గర ఉండేటువంటి బ్రేక్ ని నొక్కాలి. ఎనీబడి just jump off the bike and leave the bike అంతే. వెరీ గుడ్, వండర్ఫుల్. యా, అది ఎవరికి వెళ్ళి కొట్టుకుంటుంది అనేది శ్రద్ధకు అనవసరం. బికాజ్ షీ ఇస్ ద నైసెస్ట్ పర్సన్. బైక్ ఆపాలి అంటే ఇది ఆపడం కాదు, అది బైక్ ని ఆపాలి. it will stop on its own. ఆపుతది. ఎవరినైనా గుద్దేసి అరే చూసి నడవచ్చు కదా అన్నారు. మీరు ఫస్ట్ డ్రైవింగ్ నేర్చుకునే ముందు నేర్చుకోవాల్సిన కొన్ని డైలాగ్స్ ఉన్నాయి. మనం అవతల వాళ్ళని గుద్దినా సరే మన ఫస్ట్ చెప్పదే ఏదేకే అని అడగాలి ఫస్ట్. యా, నరేష్ గారు మీరేమంటారు? ఏంటి అదే ఈ బైక్ విషయంలో. అంటే ఈ బైక్ విషయంలో నేను బైకులతోనే సగం జీవితం గడిచిపోయింది కాబట్టి అన్ని దీంట్లో ఉన్నాయి, అన్నీ చేసేసాను. ఇప్పుడు నా వయసుకి ఏంటంటే బ్రేక్ వేయడం మంచిది. అవును, యువర్ బైక్ లవర్ అండ్ కార్ లవర్ కదా. ఐఎమ్ బైకర్. ఏమైనా మీరు బ్రేకులు పడ్డా సార్.